హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్ వీడియోలో నేర్చుకోబోయే షార్ట్ కట్ ఏంటి అంటే డేటా అనాలిసిస్లో భాగంగా మనం సార్ట్ అండ్ ఫిల్టరింగ్ ఎట్లా చేయాలి అనేది షార్ట్ కట్ వేలో ఎలా చేయాలి అనేది ఈరోజు చూసేద్దాం రండి. సో ఇక్కడ మనకి డేటా ఉంది కదండి. ఈ డేటాని గనక అంటే మనం ఫిల్టర్ చేయాలి అనుకుంటే మనకి తెలిసిన షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ షిఫ్ట్ ఎల్. సో ఇట్లా మనము ఫిల్టర్ పెడితే మనకి ఏదైతే బిజినెస్ యూనిట్ కావాలనుకుంటున్నామో ఆ బిజినెస్ యూనిట్ సెలెక్ట్ చేసుకొని మనం డేటా ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు. అట్లాగే ఆ విధంగానే ఇంకొకటి ఏంటి అంటే ఆల్ట్ డౌన్ యారో ప్రెస్ చేస్తే గనక మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫిల్టర్ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది చూపిస్తుంది చూడండి ఇదిగోండి. ఇప్పుడు ఈ కార్పొరేట్ సెలెక్ట్ చేశాననుకోండి అట్లా. అంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫిల్టర్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఏదుంది అనేది చూపించాలి అంటే ఆల్ట్ డౌన్ యారో కొడతాం. అట్లాగే ఇక్కడ మనకి డేటా ఉందండి. ఈ డేటా మొత్తము మనకి సార్ట్ అవ్వాలి అంటే గనక ఏం చేస్తామండి? ఆల్ట్ ఏ ఎస్ ఏ అంటే గనక మనకి సార్టింగ్ ఆర్డర్‌లో సార్ట్ అవుతుందండి. అంటే అసెండింగ్ ఆర్డర్‌లోకి సార్ట్ అవుతుంది. అలాగే ఆల్ట్ ఎస్ ఏఎస్ డి అని ప్రెస్ చేస్తే చూడండి మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అవ్వాలి అంటే గనక ఈ వే అనేది యూజ్ చేయొచ్చండి. అంటే ఇక్కడ చూడండి సీరియల్ నంబర్ అనేది మనకి 1000 వచ్చేసింది. అలాగే మళ్ళీ ఆల్ట్ ఏఎస్ఏ కొడితే మనకి అసెండింగ్ ఆర్డర్‌లోకి సార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఆల్ ఏఎస్ఎస్ అని ఫిల్టర్ చేస్తే అని షార్ట్ కట్ టైప్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందండి? మనం ఏది అయితే ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో అంటే మనకి ఇక్కడ సార్ట్ అనేది ఉంది. ఈ డిలీట్ కొట్టేసి మనం యాడ్ లెవెల్ కొడితే మనకి ఇక్కడ ఏదైతే డేటా ఉందో దాన్ని బట్టి ఏ హెడ్డింగ్‌ని అయితే ఫిల్టర్ ఔట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫిల్టర్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కదండీ! ఇవాల్టి షార్ట్ కట్ వీడియో వచ్చేసి ఈ షార్ట్ కట్స్ అనేవి యూజ్ చేసి మనము డేటాని సార్ట్ చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు. అలాగే మనకి అనాలిసిస్ అనేది ఈజీ వేలో చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.